అప్పుడు ఏంటంటే జగన్ గారు ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు ఇలా నుంచి అందరు ఎంతమంది పిల్లలు ఉన్నా వస్తుంది. మెయిన్ లేట్ అయినా మీకు పడుతుందని చెప్తే ఈ రోజు వెళ్తే అలాగే ఇద్దరికి పడిపోయింది. మేము ఫస్ట్ లో బ్యాంక్ పెట్టుకున్నా ఎలా ఉంటుంది అని, కానీ మా పెద్ద అమ్మాయికి మన బాగా వచ్చాయి మార్కులు. ఇప్పుడు తన కాలేజ్కి వెళ్తుంది, చిన్న అమ్మాయి ఇప్పుడు 10th ఇక్కడే. చాలా బాగుంది, చాలా మంచిగా ఎడ్యుకేషన్ అని చెప్పిస్తున్నారు కాబట్టి థ్యాంక్స్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలకి లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి. లాస్ట్ ఇయర్ పడ్డాయండి. ఈ ఇయర్ పడ్డాయి. లాస్ట్ ఇయర్ ఎంత పడింది? 26,000 అండి. ఇప్పుడు కూడా 26,000 పడింది. 52,000 పడింది. హ్యాపీనా మరి? హ్యాపీ అండి. మరి పిల్లలు స్కూల్లోని ఎలా చెప్తున్నారు టీచర్స్? బాగానే చెప్తున్నారండి, బాగానే చెప్తున్నారు. అదే యూనిఫామ్ అన్ని ఇచ్చారండి. షూ ఒకటి ఇవ్వలేదు కానీ అన్ని ఇస్తారు. హ్యాపీ అన్న మరి? హ్యాపీ అండి, హ్యాపీ, చాలా హ్యాపీ. మరి నారా లోకేష్ గారు ఇప్పుడు పిల్లల పట్ల ఎలా చూస్తున్నారంటారు? బాగానే చూస్తున్నారండి. ఎడ్యుకేషన్ అనేది బాగానే ఉంది, బాగానే చూస్తున్నారు. మరి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, మీకు ఏమనిపిస్తుంది? హ్యాపీగా ఉందండి, అంతే. మరి దేనికి వాడతారు ఆ డబ్బులు? పిల్లలకే వాడతాం అంతే, పిల్లలకి ఖర్చుకే వాడతాం. కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందండి? బాగానే చేస్తుంది. తల్లికి వందనం డబ్బులు పడ్డాయి సార్. ఎంత పడింది? 26,000. 26,000. అంటే నీకు ఇంకెవరికి? అక్కకి. ఏం చదువుతున్నారు మీరు? నేను 10th సార్. ఓకే, స్కూల్లో ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నారు? అంటే టీచర్స్ అది మీకు అంతా బాగా చూసుకుంటున్నారా? చూసుకుంటున్నారు సార్, అందరూ బాగా చెప్తున్నారు. స్టడీ కూడా అన్ని అంత పర్ఫెక్ట్ గానే ఉందా? చాలా బాగుంది సార్. తల్లికి వందనం డబ్బులు ఎంత పడినాయి? లాస్ట్ ఇయర్ ఎంత పడినాయి? 26,000. ఈ ఇయర్ 26. టోటల్ ఎంత అయింది? 52,000. హ్యాపీనా మరి? ఫుల్ హ్యాపీ సార్. మరి మీ పేరెంట్స్ ఏమంటున్నారు? హ్యాపీ, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది, ఫుడ్ కూడా ఉంది కాబట్టి ఫుల్ హ్యాపీ. టీచర్స్ అది మీకు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా జరుగుతుంది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ మీ పేరెంట్స్ వచ్చి కలిసి మాట్లాడుతున్నారు కదా, ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే చాలా బాగుంది సార్. అంటే టీచర్స్ మా గురించి అన్ని చెప్పడం, పేరెంట్స్ వినడం, వాళ్ళు పట్టించుకుంటున్నారు కాబట్టి బాగుంది, హ్యాపీగా హ్యాపీ సార్. నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? చాలా మంచిగా ఎడ్యుకేషన్ అని చెప్పిస్తున్నారు కాబట్టి థ్యాంక్స్. డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఏదో ఎంత కొంత మాకు సాయం చేసినట్టుంది. అన్ని ఇద్దరు పిల్లలకి చూసుకుంటున్నారు కాబట్టి మాకు ఆనందంగా ఉంది. టీచర్స్ కూడా ప్రతి మీటింగ్ అయినా ఏదైనా మెసేజ్ పెట్టడం, వాళ్ళు ఫోన్ చేయడం, లేకపోతే వాయిస్ మెసేజ్ పెట్టడం చాలా బాగా చెప్తాను. స్కూల్ కూడా బాగుంది. మేము ఫస్ట్ లో బ్యాంక్ పెట్టుకున్నా ఎలా ఉంటుంది అని, కానీ మా పెద్ద అమ్మాయికి మన బాగా వచ్చాయి మార్కులు. ఇప్పుడు తన కాలేజ్కి వెళ్తుంది, చిన్న అమ్మాయి ఇప్పుడు 10th ఇక్కడే. చాలా బాగుంది. టీచర్స్ అన్ని బాగానే చూసుకుంటున్నారు. టాయిలెట్లు కాంచి, మంచినీళ్ళు కాంచి అన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, బాగా పర్వాలేదు. మరి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగా ఫీల్ అయ్యామండి. కానీ ఏదైనా పిల్లల కోసం ఖర్చు పెట్టాలని ఆలోచించి వాళ్ళ అకౌంట్లోనే వేయించాను నేను తీసి. ఇంక మా దగ్గర కూడా పెట్టుకోలేదు నేను. మళ్ళీ మా ఖర్చులకు పెట్టేసుకుని వాడేసుకుని ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకి అవసరమైన కానీ అలా వీళ్ళు తీసుకుని వాళ్ళు చేసుకుని బ్యాంకులోని వీళ్ళే చేశారు. అప్పుడు టీచర్సే అకౌంట్ చేశారు ఇద్దరు పిల్లలకు. వాళ్ళే చూసి వెళ్తారు, వాళ్ళకి తోడు మేము వెళ్తాం. కోటి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందండి, బాగుంది. అప్పుడు ఏంటంటే జగన్ గారు ఒకరికి ఇచ్చేవారు, ఇప్పుడు ఇలా నుంచి అందరు ఎంతమంది పిల్లలు ఉన్నా వస్తుంది. మెయిన్ చాలా బాగా అనిపించింది. మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడిందండి. అంటే నాకు ఈ ముగ్గురు పిల్లలు, ప్రతి సంవత్సరం ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు పడేది. తర్వాత ఫస్ట్ సారి అయితే ఒక్కరికే పడేది కదా, తర్వాత ఇద్దరికి పడింది. తర్వాత ఇప్పుడు ముగ్గురికి ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి వేస్తానని చెప్పారు కాబట్టి మనం చూస్తే అప్పుడు ముందుసారి ముగ్గురు పిల్లలకి పడిపోయింది. ఇప్పుడు టెన్షన్ వచ్చింది. అంటే మార్చారు, ఈ పోస్ట్ ఆఫీస్ నుండి ఆ పోస్ట్ ఆఫీస్ కి మార్చినప్పటికి టెన్షన్ పడిపోయాను. ఏంటి ప్రతి సంవత్సరం పడుతుంది కదా, ఈ సంవత్సరం ఏంటి ఇలాగైపోయిందని మేడంతో చెప్పాను. చెప్తే ఏం కంగారు లేదమ్మా, పడుతుంది, లేట్ అయినా మీకు పడుతుంది అని చెప్తే ఈ రోజు వెళ్తే అలాగే ఇద్దరికి పడిపోయింది. బాబు కూడా పడుతుంది, ఇద్దరు పడినప్పుడు బాబు పడదు కదా, ముగ్గురులో ఎవరికో పడింది ఇద్దరికి. ఆనందం వచ్చేసి స్కూల్ దగ్గరికి వస్తాను, పేరెంట్స్ మీటింగ్ కదా అని అదే మేడంతో చెప్పాను. మేడం పడింది మేడం, చాలా కంగారు పడిపోయానంటే మీకు ప్రతి సంవత్సరం పడుతుంది, ముగ్గురు పిల్లలకి ఇద్దరికి పడేది కదా, తర్వాత ఒక్కరికి పడేది, ఇప్పుడు ముగ్గురు పడుతుంది, నువ్వేం కంగారు పడదని మేడం గారు హోప్ ఇవ్వడం వల్ల అక్కడికి వెళ్ళాను, చూశాను, పడింది, ఆనందం మీద ఇక్కడికి వచ్చేసాను. రాగానే ఇప్పుడు మాట్లాడుతున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. చూసుకుంటున్నారు పిల్లలకి స్కూల్లో టీచర్స్? చాలా బాగుందండి. ఎందుకంటే పిల్లలు మాత్రం ముందు ఇంగ్లీష్ స్కూల్లో చదివించాను పెద్ద పాపకి. చదివించిన తర్వాత నేను తెలుగు మీడియంలో చదివాను కాబట్టి నాకు చెప్పేవారు వీళ్ళు. నేను చదివాను కాబట్టి నా పిల్లలు కూడా తెలుగు మీడియం చదవాలి. ఎంతో మంది చెప్పారు ఇంగ్లీష్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా, మీ పాప పిల్లలు బాగా చదువుతారు కదా అంటే, నేను చదివాను కాబట్టి నా పిల్లలు కూడా తెలుగు మీడియమే చదవాలి అని చెప్పేసి తెలుగు మీడియంలోనే జాయిన్ చేశాను. ఇప్పుడు పాప 10th వచ్చింది, 8th వచ్చింది, బాబు 4th వచ్చారు. అదే హ్యాపీగా ఉంది. మేడం గారు అందరు టీచర్స్ సార్లు అందరు కేర్ తీసుకుంటారు. వీళ్ళకి ఆటలు అవుతుంది, ఆటలు పెడతారు,
చేస్తున్నారు. ఎగ్జామ్ కూడా కేర్ గా తీసుకొని సపరేట్ గా ఎగ్జామ్ పెడుతున్నారు. అంటే 10th కి వెళ్ళిన తర్వాత ఎలా రాయాలని ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. టైమింగ్ కూడా 5:30కి వదులుతున్నారు. మేము దానికి కోపం పడలేదు. మేడం గారు హోప్ తీసుకుంటున్నారు కాబట్టి మా పిల్లలు ఇంతవరకు వచ్చారు. ఇంకా 10th కి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళ మీద హోప్ మీద, పిల్లల హోప్ మీద మేము వదిలేస్తున్నాం. నారా లోకేష్ గారికి ఏం చెప్తారు? అంటే అన్ని బాగానే షూ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, స్కూల్ బట్టలు ఇచ్చారు, అన్ని మాకి ఏడు తక్కువ లేకుండా అన్ని ఇస్తున్నారు. ఎందుకంటే మేము పిల్లలకి చదివించలేక కాదు, అంటే పిల్లల కోసమే కదా అన్ని ఇస్తున్నారు. అంటే ఏదైనా మనం కంగారు పడిపోతాం పిల్లలకి ఇది అది ఇది అని. ప్రైవేట్ స్కూల్లో అయితే ఇది కొనాలి అది కొనాలి, ఫీజుల కోసం 3 పిల్లలు నేను కట్టుకోలేను కాబట్టి అని అనుకోలేదు. పిల్లలు చదువు బాగుంటది అని తెలుగు మీడియంలో జాయిన్ చేశాను. మాకు అన్ని ఆదుకుంటున్నారు. ఇంకా ముందు ముందు మాకు ఇంకా అలాగే చూడాలని కోరుకుంటున్నాం. తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడింది సార్, మొత్తం 3 పడింది సార్. 3 పిల్లలు. ఫస్ట్ టైం పెద్ద పాప పడింది సార్, ఇక్కడే చదువుతారు. సెకండ్ టైం మొన్న సంవత్సరం 26,000 పడింది. ఈ సంవత్సరం 3 పడింది 39,000. ఏం చదువుతున్నారు మీ పిల్లలు? 10th క్లాస్ 8th క్లాస్ సార్. 10th. రెండో పాప వచ్చి MLT సెకండ్ ఇయర్ ఉమెన్స్ కాలేజ్. మరి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, మీరు ఎలా ఫీల్ అయ్యారు? సార్ అంటే ఫస్ట్ టైం 39,000 పడింది సార్. లాస్ట్ ఇయర్ 26. అంతకు ముందు పెద్ద పాపకి ఒక పాపకే పడింది, 3 years పడింది. తర్వాత 26, ఈసారి 39. చాలా హ్యాపీగా ఉంది సార్. 4 ఈ స్కూల్లోనే సార్. 5th వరకు స్కూల్లో చదివారు, ఇంటి GVMC స్కూల్లో ప్రైమరీ. అక్కడి నుంచి 4 ఈ స్కూలే సార్. ఎలా చూస్తున్నారు పిల్లలకి? టీచర్లు అందరూ బాగా చూసుకుంటారు సార్, బాగా చూసుకోవడం కానీ టీచర్లు అందరూ మంచివారే. ఎప్పుడు వచ్చినా మీటింగ్ పిలుస్తారు, ప్రత్యేకించి మా పిల్లలు మాత్రం బాగా కేర్ చేస్తారు. బ్యాగులని అన్ని ఫుడ్ అంతా బాగుంటుంది సార్. చాలా హ్యాపీ సార్. అంటే నేను డ్యూటీకి వెళ్ళిపోతాను, అయినా కూడా పిల్లల టైంకి వచ్చి మార్కులు రావడం అన్ని బాగానే వస్తాయి సార్. టీచర్లు అన్ని కేర్గా ఒక పూట సెలవు పెట్టకూడదమ్మా, రోజు రావాలని బాగా చెప్తారు సార్. ప్రైవేట్ స్కూల్ కన్నా మనకి ఈ స్కూల్లో బెటర్. మనం ఎప్పటికప్పుడు కూల్ చేసుకొని పని చేసుకున్న వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది సార్. కూటమి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది సార్, బాగుంది. అదే అంటున్నాను కదా సార్, ఫస్ట్ ఒక పాపకి పడేది. ఫస్ట్ టైం నాకు మొన్న సంవత్సరం 26,000, ఈసారి 39,000 పడింది. చాలా హ్యాపీ సార్. ఇప్పుడు జస్ట్ తీసుకొని వచ్చాను పిల్లల కోసం. వైసీపీ హయాంలో ఉండేటప్పుడు ఒకటి పడేది, జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇచ్చారు కాబట్టి పెద్ద పాపకి పడేది. ఈ సెకండ్ టైం ఫస్ట్ ఇయర్ కాలేజీలో పాపకి పెట్టలేదు కాబట్టి పడలేదు, వీళ్ళిద్దరికి పడింది. ఇప్పుడు 3కి పడింది సార్. చాలా హ్యాపీ సార్. అదేంటి లోకేష్ గారికి ధన్యవాదాలు సార్ ఇచ్చినాను. తల్లికి వందనం డబ్బులు పడ్డాయండి. ఎంతమంది పిల్లలు మీకు? పాప అండి, బాబు ఉన్నాడు, వాడు ఇంకా LKGలో ఉన్నాడు. ఎలా అనిపించింది? అంటే పాపకి డబ్బులు పడ్డాయి కదా మీకు? ఎవ్రీ ఇయర్ పడుతుంది సార్, బాగానే ఉంది సార్, అంత బాగానే ఉంది. మాకు ఏంటంటే ఈ స్కూల్లో నేను ఇక్కడ పూర్వ విద్యార్థిని, నేను ఇక్కడే చదివాను. ఇక్కడ ఇంకా చాలా మంది నాకు చెప్పిన టీచర్లు ఇంకా ఇక్కడే ఉన్నారు. ఆ ధైర్యంతో నేను మా పాపను జాయిన్ చేశాను. బాగుంటుంది సార్ ఇక్కడ అంతా. మీరు చదివిన స్కూల్లోనే మీరు మళ్ళీ మీ పాపను చదివిస్తాం. మాకు మేము ఆడుకునేటప్పుడు ప్లే గ్రౌండ్ అలాగే ఉంది, ఇప్పుడు ఆ ప్లే గ్రౌండ్ అలాగే ఉంది సార్. చాలా బాగుంటుంది. మీ స్కూల్ మార్పు వచ్చిందా? డెవలప్ అయింది సార్. ఇంకా మేము ఉన్నప్పుడు దానికంటే కూడా ఇంకా తర్వాత ఈ కొత్త బిల్డింగ్ కట్టారు, అటువైపు బ్లాక్ కట్టారు. వీళ్ళకి ఇంకా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు మా టైంలో ఏం లేదు, ఇప్పుడైతే వాళ్ళకి ఫుడ్ అది బాగానే ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇది ఎయిడెడ్ స్కూల్ అవడం వల్ల ఫండ్స్ కొంచెం తక్కువ అవుతున్నాయి సార్. ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే ఈ స్కూల్ మనకి ప్రైవేట్ స్కూల్స్కి ఏ మాత్రం తగ్గదు సార్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. మాకు అదొక్కటి చిన్న కోరిక అనమాట. వాళ్ళతో పాటు ఈ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ సెక్టర్లో జరుగుతున్న స్కూల్స్ అన్నిటికీ ఎలా అయితే అవుతున్నాయో వీళ్ళకి కూడా అలా ఏదైనా ప్రొవైడ్ చేసి పిల్లలకి ఇంకొంచెం చదువుకోవడానికి కానీ దేనికి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకొంచెం బాగుంటుంది. నారా లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? బాగుంది సార్, చాలా బాగుంది సార్. ఆయన మినిస్ట్రీ అంతా బాగానే ఉంది, ఆయన వరకు అన్ని బాగానే చేస్తున్నారు. మేడం, తల్లికి వందనం డబ్బులు ఇక్కడ మీ స్కూల్లో సుమారు ఎంతమందికి పడతారు? ఎంతమందికి పడ్డాయి? మీ స్కూల్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? మాకు లాస్ట్ ఇయర్ 302 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. అందరికీ కూడా తల్లికి వందనం పడడం జరిగింది. మొత్తం ఆల్మోస్ట్ అందరికీ పడిపోయిందండి. మరి పేరెంట్స్ మీటింగ్ అవుతుంది, ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే పిల్లలు తల్లిదండ్రులు మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? రెగ్యులర్ గా మేము పేరెంట్స్ తో కాంటాక్ట్ లో ఉంటామండి. వెరీ కేర్ఫుల్ గా పిల్లలను మేము చూసుకోవడం జరుగుతుంది. చాలా కేర్ గా పిల్లల విషయంలో మేము కేర్ తీసుకుంటాం ఎక్కువగా. ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా మంచి రిజల్ట్స్ కూడా మేము తేవడం జరిగింది. కేర్ తీసుకుని 5:30 వరకు కూడా పిల్లల్ని చదివిస్తూ ఇంకా మంచి రిజల్ట్స్ తేవడానికి ప్రయత్నిస్తున్నాం. పేరెంట్స్ కూడా మాకు మంచి కోఆపరేషన్ ఇస్తారు, చాలా చక్కటి సహకారం ఇస్తారు. ఎనీ టైం మాకు అందుబాటులో ఉంటారు. ప్రతి విషయం వాళ్ళతో మేము రెగ్యులర్ గా వాళ్ళతో కాంటాక్ట్ లో ఉండి ఏ చిన్న మిస్టేక్ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చక్కగా మాకు పేరెంట్స్ కోఆపరేట్ చేస్తారు. మేము కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి
మేము చాలా చక్కగా వాళ్ళు కోఆపరేట్ చేస్తాం. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్ కి కూడా కేర్ తీసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెనుకబడిపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి మీరు ఎలా చూస్తారు? అలాంటి వాళ్ళకి కూడా మేము స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాము. తల్లిదండ్రులను పిలిచి ఎక్కడ డ్రాబ్యాక్ ఉందో ఆ డ్రాబ్యాక్ చెప్పి దాన్ని మేము ప్రతి పిల్లవాడితో నేనైతే రెగ్యులర్ గా ప్రతి పిల్లవాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటాను. ఎక్కడైనా డ్రాబ్యాక్స్ అంటే ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వాళ్ళ బిహేవియర్ పరంగా కావచ్చు, అలాంటివన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసి ఇక్కడ కూడా నేను ఇవ్వాల్సిన సజెషన్స్ ఇస్తుంటాను, పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేస్తుంటాను. ఇప్పటికీ మొన్న 10th రిజల్ట్ లో 99% వరకు మీ స్కూల్ కే ఎక్కువ శాతం వచ్చిందని చెప్పేసి తెలుస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ. పిల్లల్ని కూడా మేము దండన విధానం వెళ్లకుండా రిక్వెస్ట్ గా వెళ్తాను ఎప్పుడు కూడా. నాన్న మీరు మంచి రిజల్ట్స్ తెస్తే నాకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము అన్నట్టుగా రిక్వెస్ట్ గా వెళ్తాము. మా రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు కూడా దండన విధంలో వెళ్ళను, 6 వరకు ఇక్కడే కూర్చొని వాళ్ళతో మమేకం అవుతూ చక్కగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాం. మా తల్లికి వందనం డబ్బులు పడ్డాయా? పడ్డాయండి. ఎంతమందికి పడ్డాయి? ఒక అమ్మాయి ఏం చదువుతుంది పాప? 5వ క్లాస్ చదువుతుంది. ఎంత పడింది? 13,000 పడ్డది. 13,000. హ్యాపీనా మరి మీరు? హ్యాపీగా ఉంది. మరి స్కూల్లో బాగా చెప్తున్నారు? స్కూల్లో బాగా చెప్తాను, చదువు చెప్తాను, భోజనం అంతా బాగుంది, కేరింగ్ కూడా బాగుంది. అంటే టీచర్స్ పేరెంట్ మీటింగ్ కి అటెండ్ అవుతున్నారా మీరు? అవుతుందండి, ప్రతిసారి పిలుస్తాను, వస్తాను, బాగానే చెప్తాను. ఈ పాపకి అంతా బాగానే చెప్తున్నారా? బాగానే చెప్తాను. చదువు పరంగా భోజనం పరంగా అన్నిటికీ కేరింగ్ బాగానే తీసుకుంటారు టీచర్లు, పర్వాలేదండి. ఇక్కడ మరి తల్లికి వందనం డబ్బులు పడ్డాయి కదా, ఎలా ఫీల్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యాం, పర్వాలేదు, హ్యాపీగా ఫీల్ అయ్యాం. 4 సంవత్సరాలు పడలేదండి, ఈ సంవత్సరం పడ్డది, హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంటే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనుకున్నట్టు తల్లికి వందనం ఇస్తామన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఎలా అనిపించింది మీకు? హ్యాపీగా అనిపించింది, పర్లేదు, బాగానే అనిపించింది. ప్రభుత్వం కూడా బాగానే పనిచేస్తాను అనిపించింది. మరి నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అంటే తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. ఎలా అనిపిస్తుంది మీకు తల్లి? చాలా హ్యాపీగా ఉంది సార్. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, అతను విద్యాశాఖ మంత్రి అవ్వడం మా పిల్లలకి ఎడ్యుకేషన్ ఏమి కానీ ఫుడ్ పరంగా కానీ చాలా బాగా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ బాగా హెల్ప్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. పేరెంట్స్ గా మేము చాలా సంతోషపడుతున్నాము, హ్యాపీగానే ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నాం సార్. పిల్లలకి స్కూల్లో ఎలా చెప్తున్నారు టీచర్స్? చాలా బాగా టీచర్ సపోర్ట్ బాగా ఎక్కువ ఉంది, చాలా బాగా క్లాసులు చెప్తున్నారు. పిల్లలు కూడా 100లో 1% మంది ఏమో కానీ మిగతా అందరూ ఎగ్జామ్స్ లో బాగా రిజల్ట్ అవుతున్నాయి కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ 10th వరకు పెట్టాలని కూడా మేము ఆశిస్తున్నాం సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయండి. ఎంతమంది పిల్లలు? 2 పాప బాబు. 2 పిల్లలకి పడ్డాయి. 2 పిల్లలకి పడ్డాయండి. ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉన్నాయండి. నారా లోకేష్ వల్ల చాలా బాగా ఇచ్చేస్తున్నారు. పిల్లల చదువులు కూడా ఇంకా బాగా ఇచ్చేయాలి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బాగానే ఉన్నాయి, ఇంకా బాగా ఇది అవ్వాలి. హ్యాపీ మరి? హ్యాపీ అండి. ఎలా చదువుతున్నారు మీ పిల్లలు? కొంచెం బాగానే ఉన్నదండి. ఇప్పుడు 2 years నుంచి బాగానే చదువుతున్నారు, అప్పుడు కంటే ఇప్పుడు బాగానే ఉన్నాయి. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి సార్. ఎంతమంది పిల్లలు? 2 సార్. 2 పిల్లలు. 2 4th క్లాస్ 3rd క్లాస్. మరి 2 పిల్లలకి ఎంత పడ్డాయి? 26,000 పడ్డాయి సార్. లాస్ట్ ఇయర్ పడ్డాయా? పడ్డాయి సార్. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి. బాగానే చదువుతున్నారు, బాగా చెప్తున్నారు. ఇక్కడ మెగా పేరెంట్స్ మీటింగ్లు కూడా బాగా చేస్తున్నారు. పిల్లలకు కూడా మంచిగా అన్ని చెప్తున్నారు. మధ్యాహ్నం ఫుడ్ పెడుతున్నారు, బ్యాగులు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, తర్వాత షూ ఇస్తున్నారు. అన్ని బాగానే చూస్తున్నారు. లోకేష్ గారు బాగానే మాకు అన్ని సదుపాయాలు ఇస్తున్నారు సార్. కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నా మరి? చేస్తున్నారు సార్. నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సార్. తల్లికి వందనం డబ్బులు పడ్డాయమ్మా? పడ్డాయి. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంతమంది పిల్లలు మీకు? 2 పిల్లలు. ఏం చదువుతున్నారు 2 పిల్లలు? ఒక అమ్మాయి 5వ తరగతి, ఒక అమ్మాయి 7th. ఓకే, బాగా చదువుతున్నారా స్కూల్లోని? స్కూల్లో బాగా చెప్తున్నారు. బాగానే ఉందా మరి? బాగుంది, హ్యాపీ ఉంది. పిల్లలు బాగానే చదువుతున్నారు, బాగా చెప్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ అయినా పిల్లలకి 2కి పడుతున్నాయంటే దేనికైనా కలిసి వస్తుంది, హ్యాపీగా ఉంది. అన్నిటికీ పిల్లలకు అన్నిటికీ సరిపోతుంది. మరి యూనిఫామ్, బుక్స్, టై, బెల్ట్ అన్ని ఇచ్చారా మరి? అన్నీ ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనం బాగా పెడుతున్నారు? మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు, రోజు అగ్గి పెడుతున్నారు, రోజుకి ఒక ఐటెం పెడుతున్నారు. బాగుంది. స్కూల్లో కూడా బాగా చెప్తున్నారు, గవర్నమెంట్ స్కూల్ అయినా దానికి మాత్రం హ్యాపీగా. మేడం, స్కూల్లో తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు పడ్డాయి? ఆల్మోస్ట్ వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారంగా అందరికీ పడ్డాయండి తల్లికి వందనం డబ్బులు. మెయిన్ మాకు లీప్ యాప్ పేరెంట్స్కి దగ్గరుండి డౌన్లోడ్ చేసి చూపించాము. ఎలాగా అది డౌన్లోడ్ చేయాలి, వాళ్ళు ఓటీపీ ద్వారా
ఓపెన్ చేశారు. వాళ్ళు పెన్ నెంబర్ జనరేట్ చేశాక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా జనరేట్ చేసి ఎవరికి పడ్డాయో లేదో మేము ఒకసారి చెక్ చేసి కూడా చెప్పి ఉన్నాము. అందరూ కూడా చూసుకున్నారు. అందరూ కూడా ఆ లీపాప్ యొక్క ముఖ్యాంశాలు కూడాను మేము తెలియజేశాము. వాళ్ళ యొక్క హాజరు ఎంతవరకు పిల్లవాడి హాజరు ఉందో, పేరెంట్ కూడా ఇంట్లో ఉండి చూసుకునే విధంగా, అలాగే వాళ్ళ యొక్క క్లాస్ రూమ్ బిహేవియర్ టీచర్ తోటి ఏ విధంగా ఉంటుంది, రోజు హోమ్ వర్క్స్ ఇస్తున్నారా లేదా ఆ ప్యాటర్న్ కూడా చూడడం, అలాగే పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడు మేము ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు నెలకు ఒకసారి మా దగ్గరకు వచ్చి పేరెంట్ టీచర్ మీటింగ్ మేము కండక్ట్ చేసి ఎవరైనా పిల్లలు బ్యాక్గా అంటే జిఎఫ్ఎల్ఎన్లో వెనక్కుంటే మాత్రం వాళ్ళకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ముందంచులో ఉంచేటట్టు మేము కృషి చేస్తున్నాం.